పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా వగరగా అన్ని రకాల టేస్ట్లు కలిపితేనే ఉగాది పచ్చడి అంటారు. సో ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా హ్యాపీగా తాపీగా ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అటుకులు వేయడం అయిపోయింది చూడండి. ఇప్పుడు సపోటాస్ వేసుకుందాం. సపోటాస్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది కదా. సో సపోటాస్ కూడా వేసేస్తాం. లోపల పిక్కలు ఉంటాయి, ఖచ్చితంగా తీయాలి. ఇప్పుడు మనం చెట్టుని తీసేసుకున్నాం, తీయగా ఉంటది. ముక్కలు వేసేసుకుందాం. చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు వేసుకుందాం. తీయగా ఉన్నాయి కదా, బెల్లం కూడా వేసుకోవాలి కదా, వేసేసుకుందాం బెల్లం కూడా. ఇవి ఏ పప్పు తెలుసా మీకు? మీరు తెలిస్తే నాకు చెప్పండి. నాకు తెలిసిందైతే మూడు నేమ్స్. ఒకటి పుట్నాల పప్పు, ఒకటి వేపున శనగపప్పు, ఒకటి గుల్లపప్పు. మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. మరి మర్చిపోవద్దు. ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేసేసుకుందాం. నాకు టేస్టీగా ఉండాలని చెప్పేసి కిస్మిస్ అండ్ జీడిపప్పు రెండు వేసుకుంటున్నాను. టీ అంటే చాలా ఇష్టం. సో నా టేస్ట్ కోసం అన్ని రకాల ఐటమ్స్ వేసుకుని ఉండాలని వేసుకుంటున్నా. ఈ సంవత్సరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి అన్ని రకాల టేస్ట్లు తగలాలని జీడిపప్పు వేసేసుకున్నాం. ఇప్పుడు మరి అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుందాం. కారం వేసుకుందాం. కారం అంటే ఎంత మంటగా ఉంటుందో మన జీవితంలో కూడా ఎదురయ్యే కూడా అంతే మంటగా ఉంటాయి కాబట్టి సో కారం వేసుకుంటున్నాను. ఉప్పు ఎందుకు వేయాలో తెలుసా? ఉప్పు వేస్తేనే కదా కూర టేస్ట్ వస్తుంది. మరి ఉప్పు వేయకపోతే ఎలా టేస్ట్ వస్తుంది? సో ఉప్పు కూడా వేసేసుకుందాం. చింతపండు వేసేస్తా. చింతపండు అయితే ఎట్లా వేసేస్తాను అనుకుంటున్నారా మీరు? ఇలా వెయ్యను, వాటర్ లో కలిపి దాన్ని బాగా మిక్స్ చేసి ఇందులో కలిపేస్తాను. అప్పుడు వేస్తేనే కదా మరి టేస్ట్ వస్తుంది. సో చింతపండు కూడా వాటర్ లో పిండేసి బాగా కలుపుకొని తింటే ఉంటది పచ్చడి. అబ్బా అన్నట్టు ఉంటది. చింతపండు పులుపు కలుపుతున్నా, చింతపండు లాగా పుల్లగా. మరి మీ జీవితంలో ఎలా ఉంటాయి? అందరూ కామెంట్ మాత్రం పెట్టండి.
మన ఉగాది పువ్వు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, చేదుగా ఉంటది, ఒగరుగా ఉంటది. మన జీవితంలోకి ఎదురయ్యే మనుషులు కూడా చేదుగా ఉంటారు, ఒగరుగా ఉంటారు, పుల్లగా ఉంటారు, కారంగా ఉంటారు, అన్ని రకాల టేస్ట్ గా ఉంటారు, తీయగా కూడా ఉంటారు. జనాలందరూ ఎదురవుతారు. సో పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా, ఒగరుగా అన్ని రకాల టేస్ట్లు కలిపితేనే ఉగాది పచ్చడి అంటారు. సో ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా హ్యాపీగా తాపీగా ఉండాలని నేను కోరుకుంటూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పువ్వు కూడా వేసేస్తున్నా, చూసేసి అందరూ కూడా. ఎంత బాగా కలుపుతున్నాను, ఇలాగా కలుపుతాను. ఫైనల్ గా టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు. సూపర్ ఉంది టేస్ట్. మీరు కూడా తినండి. మా ఫ్రెండ్స్ అందరికి పని చేస్తున్నా పచ్చడి, ఉగాది పచ్చడి.